నమస్తే. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఆయన చుట్టూనే వైసీపీ నేతలు కాపలాగా ఎంతో మంది ఉండేవారు. జగన్ను విపక్ష నేతలు ఎవరైనా పల్లెత్తు మాట అంటే ఊరుకునేవారే కాదు. జగన్ను ఎవరైనా ఏవైనా అంటే అప్పుడు ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొడాలి నాని, రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు వంటి వారు ఉరుకులు పరుగుల మీద ప్రెస్ మీట్లు పెట్టేసేవారు. అసలు ఏ విషయంలోనూ జగన్ కౌంటర్ ఇచ్చే అవసరం లేకుండానే కింద స్థాయిలోని ఇలాంటి నలుగురు నేతలు ప్రతిదానికి ముందుండేవారు. రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ తీరు ఎలా ఉండేదంటే జగన్ ప్రస్తావన లేకుండా చంద్రబాబును ఎవరైనా పొగిడినా వీరు ఊరుకునేవారే కాదు. ఆ మధ్య సూపర్ స్టార్ రజనీకాంత్ లాంటి సెలబ్రిటీ ఓసారి చంద్రబాబు నాయుడును ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవంలో మెచ్చుకుంటేనే ఈ వైసీపీ బ్యాచ్ అంతా తట్టుకోలేకపోయింది. అసలు రజనీ జగన్ పేరును అసలు ఎక్కడా వాడలేదు, కనీసం పరోక్షంగా కూడా విమర్శలు చేయలేదు. అయినా చంద్రబాబును రజనీకాంత్ పొగిడినందుకు ఆ నలుగురు నేతలు విపరీతమైన రచ్చ చేశారు. అధికారంలో ఉండగా ఈ రేంజ్లో జగన్కు చేదోడు వాదోడుగా నోట్లో నాలుకలా ఉన్న ఈ నలుగురైదుగురు నేతలు ఇప్పుడు జగన్ ఇంటికే పరిమితం అయ్యాక జాడ లేకుండా పోయారు. గత కొన్ని రోజులుగా జగన్ ఒక్కడే ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఢిల్లీలోనూ ఆయనే మాట్లాడుతున్నారు. జగనే నేషనల్ మీడియాకి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. కానీ సన్నిహితులుగా చెప్పుకున్న ఈ వైసీపీ నేతలు మాత్రం ఎక్కడా నోరు మెదపటం లేదు. కనీసం నియోజకవర్గంలోనే కాదు కదా, ఏపీలోనే కనిపించడం మానేశారు. వారంతా హైదరాబాద్లోని తమ ఇళ్లలో రిలాక్స్ అవుతున్నట్లుగా టాక్. కానీ జగన్ మాత్రం ఒంటరిగా తన పోరాటం తాను చేస్తున్నారు. అధికారం ఉండగా ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టని జగన్ ఇప్పుడు ప్రతి చిన్న విషయానికి తానే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. పైగా మొన్న ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు కూడా వీరు కనిపించలేదు. అదే అధికారంలో ఉంటే తెగ హడావుడి చేసి ఉండేవారు. ఈ పరిణామాలను బట్టి రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, గుడివాడ అమర్నాథ్ లాంటి వారు తమ అధినేతలకు పవర్ ఉన్నంత కాలం ఆయన మెప్పు కోసం తంటాలు పడుతూ వ్యవహరించారు. ఇప్పుడు జగన్కు పవర్ లేకపోవటం అటుంచి 11 సీట్లు ఘోర పరాజయం స్థితిలో ఉన్న వైసీపీ తిరిగి ఎలా నిలబడగలుగుతుందన్న అనుమానం అందరిలోనూ ఉంది. అందుకే అప్పట్లో జగన్ మీద ఈగ వాలనివ్వని నేతలంతా సైలెంట్గా ఉన్నారని అంటున్నారు.